ఒక సమగ్రమైనటువంటి నిశితమైనటువంటి స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని కోరిండు. ఎస్ ప్రసాద్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాన్ని అంతా తిరుగుతూ అన్ని వర్గాలని కష్ట సుఖాలను తెలుసుకుంటూ వృత్తులను తెలుసుకుంటూ ఒక నివేదిక ఇచ్చారు. సరే అది అమలుకి రావడానికి పూర్తిగా అమలైందా, కొంత అమలైందా, 10% అమలైందా అనేది చర్చ కాదు. నిజంగా ఆ మండలి నివేదిక 10% కూడా 1% కూడా అమలు కావట్లేదు. అది ఒక వేరే విషయం. సరే వారి కృషి చాలా గొప్పది. అలాంటి వ్యక్తిని ఈ దేశంలోకి ఏదో బీహార్కే పరిమితం కాకుండా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ సుపరిచితం చేయాలనే సంకల్పంతో మన బడుగుల నాగార్జున యాదవ్ గారు బిందీశ్వర్ ప్రసాద్ మండల్ గారి పేరిట ఔత్సాహిక రాజకీయ నాయకులకి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి పిలిచి అవార్డు ఇవ్వడం అనేది చాలామంది చిన్న విషయం అనుకుంటున్నారు. చాలా గొప్ప విషయం. ఇక్కడ వేసినటువంటి విత్తనం, ఇక్కడ వేసినటువంటి ఆలోచన ఆ వ్యక్తిని సీఎం గానో, పిఎం గానో, ఎమ్మెల్యే గానో, లేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైతే బాధిత వర్గాలు ఉన్నాయో, ఏవైతే ఆస్తి హక్కుల్ని కోల్పోయాయో, ఏదైతే రాజకీయ అధికారాన్ని కోల్పోయాయో, ఏదైతే సామాజిక గౌరవాన్ని కోల్పోయాయో వారికి తరపున పోరాటానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం మిత్రులారా, మీ అందరికి చిన్న మనవి. నేను సరే నా లెవెల్లో నేను బాగానే చదువుకున్నాను, నా వృత్తి కూడా పెద్దదే. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఎతికిన ఎక్కడ డిక్షనరీలో అగ్రవర్ణం అనే పదం కనిపించలే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పొద్దున్న లేసి అగ్రవర్ణం వాడికి కూడా తెలియదు నేను అగ్రవర్ణం అని. లిటరల్గా వాడికి కూడా తెలియదు నేను అగ్రవర్ణం అని. ఆ పదప్రయోగం ఎందుకు? నువ్వు న్యూన్యతలోకి ఎందుకు దిగదార్చుకుంటున్నావు? నేను చేతగారినోడిని అంటే బలహీనుడను. బడుగు అనే పదం ఆడుందో నేను వెతికిన ఎక్కడా కనిపించలే. బడుగుకి అర్థం కూడా. ఎవరో రాజకీయ నాయకులు తెలివిగా ఏం చేస్తారంటే, నిన్ను అనగదొక్కాలంటే, నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే, బడుగు బలహీన వర్గాలారా, అబ్బో మన గురించి బాగా మాట్లాడాను సపట్లు కొడతాం. ఎవడు బడుగు బలహీన వర్గం? చరిత్ర చూడండి మిత్రులారా. ఇక్కడే పక్కనే ఉంటుంది మనకి ఔరంగాబాద్ అంటాం ఇప్పుడు. అంతకుముందు పాత పేరు ఏదైనా ఉంటే చెప్పచ్చు. ఔరంగాబాద్ నేలింది ఎవరు? యాదవ రాజులు కదా. ఎవరేది ఔరంగాబాదుని? యాదవ రాజ్యమే కదా అది. యాదవ రాజ్యం ఎవరిని గడగడలాడిచ్చారు? కాకతీయ రాజులనే కదా. ఎక్కడ బలహీనుడవు నువ్వు? పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాన్ని కలిపి గౌడ శశాంకుడు పరిపాలించుండు. మరి ఆయన ఎక్కడ బలహీనుడు? మన ముందే 1670 తర్వాత 1710 వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజ్యాన్ని లేండు. ఆయన ఎక్కడ బలహీనుడు? మనకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు రాజ్యాన్ని, గొప్ప రాజ్యం నెల్లూరు రాజ్యం అంటే చిన్నది కాదు. ఒడ్డెర రాజులు వాళ్ళు ఎవరు? ఒడ్డెర రాజులు. ఇట్లా మీరు చరిత్ర మొత్తం తీసుకుంటూ పోతే, చరిత్రలో ఉన్న రాజులంతా చూసుకుంటూ పోతే, ఈ దేశాన్ని పరిపాలించిందంతా మీరు చెప్తున్నటువంటి. ఎందుకంటే మీరు ఎందుకని అంటున్నట్టు ఇక్కడ చాలామంది బడుగులం, బలహీనులం, అగ్రవర్ణాలు అనే పదం చేసి నాకు చాలా బాధ అనిపించి చెప్తున్నా. మీరు చెప్తున్నటువంటి వాళ్ళే రాజ్యాలు ఏలేరు. పైగా ఇంకా మిత్రులారా, మీరు చెప్పే కొన్ని కులాలు చరిత్రలో ఎక్కడా లేవు, చెక్ చేయండి. ఇవి ఒక కులం, పేరు చెప్పను బాగోదు, సబబు కాదు. మనం ఒక 1000 ఏళ్ళ క్రితం పుట్టింది. ఇంకొక కులము 800 ఏళ్ళ క్రితం పుట్టింది. వాళ్ళని తీస్తే వాళ్ళకి చరిత్ర కూడా ఉండదు. మేము చెప్తున్నాం, మేము బడుగు బలహీన వర్గాలని ఇంతసేపు మాట్లాడిన వాళ్ళందరికీ గీత ప్రబోధించింది ఎవరు? మరి ఆయన ఎవరు అని చెప్పుకుంటున్నాం మనం? మా యాదవైనా చెప్పుకుంటున్నాం కదా, అవునా కదా? భీష్మాచార్యులు ఎవరు? ఒక బెస్తా కన్యకు పుట్టినటువంటి వ్యక్తే కదా. ఆయన ఎవరు మరి ఆ మాటకు వస్తే? అంటే నేను ఈ పదాలు ఎందుకు చెప్తున్నంటే, చరిత్ర ఉన్నది, పురాణం ఉన్నది. మీకు మిమ్మల్ని బలహీనుల్ని చేసుకోకండి. మండల్ కాదంటేనే ఒక ఆత్మగౌరవం. మండల్ అనేది ఒక సామాజిక విప్లవం అన్నాడు.
మాకు అప్పుడప్పుడే బహుశా అప్పుడే 10th 9th క్లాసులు ఉన్నాం. మండల ఉద్యమం అప్పుడు దేశం మొత్తం ఉర్రూతలేగింది. ఎందుకు? వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తుర్రాట, దానికి యాంటీ వర్గం రిజర్వేషన్. ఆ ఫలాలు ఈ దేశ సంపదని చెరబట్టినటువంటి కొన్ని కులాలు మన హక్కులాట కాల రాయబడతాయో అని వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళకి ప్రతిగా మండల్ 2 పోరాటాలు జరిగినాయి. పెద్దలందరికీ తెలిసే ఉంటుంది. అంటే మండల్ అనే మాట చిన్నది కాదు, మహా విప్లవం. మండల్ అనే మాట ఈ దేశ చెప్తున్నటువంటి బీసీలు, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆ పదం ప్రయోగించింది కాబట్టి బీసీ అనే పదానికి ఆత్మగౌరవం. అది బీసీలు అంటే చిన్న పదం కాదు, షెడ్యూల్డ్ తెగ, షెడ్యూల్డ్ కులము, బ్యాక్వర్డ్ క్లాసెస్, అంతేగాని నిమ్న కులం కాదు. అగ్రకులం అని ఏడబెట్టలేదు, భారత రాజ్యాంగంలో పెట్టలేదు, మీరు చెప్తున్నటువంటి మనవాదంలో పెట్టలేదు, ఇంకెవరు రాసినటువంటి పుస్తకాల్లో లేదు. కాబట్టి అందరూ కూడా ఆత్మగౌరవ ఉద్యమాలు. నేను కాసాని శ్రీనివాస్ యాదవ్, లేదు నేను కాసాని శ్రీనివాసరావు గౌడ, నేను పలానా, ఆత్మగౌరవంగా చెప్పుకున్నాను. ఒక్కటే మిత్రులారా, సరే సమయం ఉందో లేదో ఒక 2 అంశాలు చెప్తాం. ఎవరు మీకు పిలిచి ఏది ఇవ్వరు, ఎవరు మీకు పిలిచి ఏది ఇవ్వరు, ఎక్కడా ఇవ్వరు, ఎప్పుడూ ఇవ్వరు, నువ్వు తెచ్చుకుంటే తప్ప. ఈ 80 ఏళ్ళుగా భారతదేశం మొత్తం మీద అడుక్కోవటమే మొదలైంది. మాకు వాటాలు ఇవ్వండి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు సీట్లు ఇవ్వండి, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి, మాకు బువ్వ పెట్టండి, మాకు మధ్యాహ్న భోజన పథకాలు పెట్టండి, మాకు రేషన్ బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యాన్ని ఉత్పత్తి చేసింది ఎవరు? మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎవరు? సంపద ఉత్పత్తి చేస్తుంది ఎవరు? మనము చేస్తున్నాము, మనము నిర్మిస్తున్నాము. మనం చేస్తున్నప్పుడు మనం ఇన్ని రోజులు ఎందుకు మరి పవర్ ఇవ్వలేదు అంటే ఒకటే కారణం. పొద్దున్న లేస్తే గొర్రెలమ్మటి, గౌన్లైనా తాళ్ళెమ్మటి, ఓటరి అయినా రాళ్ళు కొట్టడానికి పోతుండు. కాబట్టి రాజ్యం వైపు చూడలేదు. మనం రాజ్యం వైపు చూసే రోజు ఈ రోజు వచ్చింది. రాజ్యం వైపు చూస్తే నీకు రాజ్యం వచ్చి పాదక్రాంతం అవుతుంది. ఒక్కటే సంకల్పం తీసుకోండి మిత్రులారా. మేము చెప్తున్నాం, మా జై స్వరాజ్ పార్టీగా మా సంకల్పం కాదు, మా అతి చిన్న కోరిక 2029 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సీఎం సీటు జై స్వరాజ్ పార్టీనే. దాంట్లో డోకా లేదు, రాసి పెట్టుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మేము. మిత్రులారా రండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. మీ పార్టీలో మీ పదవులు తీసుకోండి. ఎమ్మెల్యేనా, సీఎంనా, మినిస్టరా, మీకేం ఏది ఉందో అది రాసుకొని రండి. ఎందుకు కాదో చూడండి. 99% మా కార్యాచరణ పూర్తయింది. 1 or 2% పవర్లో పోవటానికి. ఎందుకంటే ఐఎమ్ సైన్స్ స్టూడెంట్, అన్ని అవగాహనతోటే చెప్తున్నా, ఏదో ఆలోచనతో కాదు. శాచురేషన్ పీరియడ్ వచ్చే వరకు ఏది కనిపించదు. శాచురేషన్ పీరియడ్ వచ్చిన తర్వాత అప్పుడు అనేది మనం వారే విప్లవం వచ్చింది అంటాం. ఆ విప్లవాన్ని జై స్వరాజ్ పార్టీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబోతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, సీఎంలుగా, పిఎంలుగా చూస్తున్నాం. కాబట్టి అటువైపు మీరు అడుగులు వేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొక చివరి మాట. మిత్రుడు బడుగుల నాగార్జున యాదవ్ నాకు దాదాపు ఎక్కువ కాలం, నిన్ననో మొన్ననో పర్సనల్గా ఒకరినొకరు చూసుకున్నాం. దాదాపు 5-6 ఏళ్ళుగా ఫోన్ సంభాషణ మాది. మంచి మేధావి, అనేక రకాల అంశాల పట్ల గంటల తరబడి బోర్డులలో మాట్లాడుతుంటాం మేము. మిత్రుడు చేస్తున్నటువంటి కృషి చిన్నది కాదు. అయితే మిత్రుడికి నేను పదే అంటున్నా, మిత్రమా నువ్వు చేస్తున్న పోరాటానికి కాన్సన్ట్రేషన్ కూడా కావాలి. ఏంటి కాన్సన్ట్రేషన్? బడుగుల నాగార్జున యాదవ్ సూర్యాపేట ఎమ్మెల్యే, అక్కడి నుంచి ఆయన సీఎం అవుతాడా, పిఎం అవుతాడా తర్వాత సంగతి. నువ్వు సూర్యాపేటని కాన్సన్ట్రేటెడ్గా చేసుకొని నీ ఉద్యమం విస్తృతం చేయి, భారతదేశం మొత్తం చేయి. మండలంటే ఒక తెలంగాణకో, ఒక సూర్యాపేటకో, ఒక హైదరాబాద్కో కాదు, భారతదేశం మొత్తం చేయి. కానీ 2028 లేదా 29లో వచ్చే ఎన్నికల్లో బడుగుల నాగార్జున యాదవ్ అనే నేను సూర్యాపేట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానే పదం రావాలి మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, 20-25 ఏళ్ళుగా చాలామంది
మైకులు ఇస్తే మహా ఉధృతంగా మహా ఆవేశితంగా మాట్లాడే వాళ్ళని చూసినాం. ఆ రోజు మాట్లాడుతారు, ఈ రోజు మాట్లాడుతారు, రేపు మాట్లాడతారు. వాళ్ళు మైకులకే పరిమితం అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ఓ సంఘం ఉండదు, వాళ్ళకు రాజకీయ ఎజెండా ఉండదు, ఓ రాజకీయ పార్టీ ఉండదు. అలాంటి వాళ్ళుగా మిగలవద్దు. వాళ్ళే రేపు ఒక సపోజ్ బడుగుల్లో నాగార్జున యాదవ్ కనుక రాజ్యాధికారంలో కూర్చున్నాడుకో, ఈ మైకులో వచ్చి తిడతాయి. మావాడు మంచోడు అనుకున్నా, మొన్న రాగా చేసినా, ఇప్పుడు వచ్చి ఎందుకంటే వాళ్ళ విమర్శకే పరిమితం అవుతారు. వాళ్ళు స్ఫూర్తి కాకూడదు మిత్రమా. నీకు నచ్చిన జెండా పట్టుకో, నీకు నచ్చిన జెండా తీసుకో, రాజ్యాధికారం వైపు మాత్రమే పయనించు. అదే పరిష్కారం. నువ్వు ఏ మార్గంలో పయనిస్తే మామిడి చెట్లలో పోయి తిరిగితే మామిడి పండ్లు దొరుకుతాయి. తాటి చెట్లలో పోయి తిరిగి మామిడి పండ్లు కావాలంటే లేదు, తాటి చెట్లలో పోయి మామిడి చెట్లలో పోయి తాటి పండ్లు కావాలంటే దొరుకుతుందా? సో ఇక్కడ ఉన్నటువంటి యాదవులు, గౌడ్సు, ముదిరాజులు, ఇక్కడ ఏ సోకాళ్ళు భారత రాజ్యాంగం చెప్పినటువంటి బీసీలందరికీ తోట, ఏ తోట కావాలి? రాజకీయ తోట కావాలి. రాజకీయ తోటలో అన్ని చెట్లు ఉన్నాయి. మీకు నచ్చిన అందమైన చెట్లు ఎంచుకోండి. జయస్వరాజ్ పార్టీ జెండానా, ఎల్లయ్య పార్టీ జెండానా, పుల్లయ్య పార్టీ జెండానా, మల్లయ్య పార్టీ జెండానా, ఇవన్నీ నాకొద్దు. బడుగుల నాగార్జున యాదవ్ పార్టీ పెట్టు మిత్రమా, దండగే లేదు. సో ఇటువైపుగా పోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై స్వరాజ్, జై బీసీ.